తెలుగు రాష్ట్రాల్లో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 2 రోజులు తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఏపీలో ఈ రోజు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రేపు 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలియజేసింది. ఇక నిన్న నంద్యాల జిల్లా గోస్పాడులో అత్యధికంగా 43.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలోని 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోనూ భానుడు భగభగలు తప్పని అంటుంది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో ఎండలు దంచుకొడుతున్నాయని తెలిపింది. ఇక నిన్న 7 జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మహబూబాబాద్ జిల్లా మరిపేడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపూర్ మండలంలో గరిష్టంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక భానుడి భగభగ అయితే కనిపిస్తుంది. ప్రజలపైన తీవ్రత ఎక్కువ అవుతుంది. అలాగే చూసుకుంటే రానున్న 2-3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందనుకుంటున్నాను. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఉష్ణోగ్రతలు పెరగవచ్చు అని. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందజేస్తారు. ఏడుకొండలు మధు, ఈ రోజు ఇటు ఆంధ్రప్రదేశ్ మీద భానుడు ఉగ్రతాపం అయితే ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. గత 2 రోజుల క్రితం 2-3 డిగ్రీలు తగ్గినటువంటి ఉష్ణోగ్రతలు నిన్న ఒక్కసారిగా కూడా పెరిగినటువంటి పరిస్థితి మరలా. అయితే ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి అలాగే మంగళవారం నాడు చూస్తే రేపు 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ రోజు చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో 10 మండలాలు, శ్రీకాకుళం 9, విజయనగరం 8, అల్లూరు సీతారామరాజు 2, కాకినాడ 1, తూర్పుగోదావరి, గోకవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రోజు వడగాల్పులు వీసేటువంటి 139 మండలాలు చూస్తే శ్రీకాకుళం 17, విజయనగరం 19, పార్వతీపురం 3, అల్లూరు సీతారామరాజు జిల్లా 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 18, కాకినాడ 16, కోనసీమ 9, తూర్పుగోదావరి 18, పశ్చిమ గోదావరి జిల్లా 3, ఏలూరు 11, కృష్ణా 3, ఎన్టీఆర్ 5, గుంటూరు జిల్లా 2, పల్నాడు 2 మండలాల్లో వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే నిన్న చూస్తే అటు నంద్యాల జిల్లాలో అత్యధికంగా 43.3 డిగ్రీలు చేరుకుంది. ఇది 40 డిగ్రీల నుంచి మరలా ఒక్కసారిగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైద్యులు మాత్రం ఈ సూచనల మేరకు వీలైనంత వరకు ప్రజలు ఉదయం 11 గంటల లోపే తమ పనులను ముగించుకుని వచ్చేయాలి. అలాగే సాయంత్రం 4 గంటలు దాటే వరకు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోవడం మంచిదని చూపిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీరు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైనా తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే కనుక డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే ఇంట్లో తయారు చేసినటువంటి పానీయాలు, లస్సీ, నిమ్మకాయ రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు వంటివి మాత్రమే సేవించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయేటువంటి రోజుల్లో మరింత ఈ సూర్యతాపం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బయటకు వెళ్ళేటువంటి వారు వెంట గొడుగులు లాంటివి కూడా తీసుకుని వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్ళేవారు ఇంకెవరు కూడా బయటకు తిరగకపోవడమే మంచిదని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం ఏదైతే ఉందో 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా భూతాపం కూడా బాగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు సూర్యతాపం, ఇటు భూతాపం 2 కలిస్తే మరింత ఏదైతే చర్మ వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మధు. రైట్, థ్యాంక్ యూ.